మరి బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు యువతని చెడుదారి పట్టిస్తూ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోటి వాళ్ళ డబ్బు సంపాదనకి వీళ్ళని ఒక పావులుగా వాడుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడి ఈ యువతకి తెలియకుండా వాటిలో ఒక్కసారి దిగినాక 10,000, 1,00,000, 2,00,000 అట్లా తెలియకుండా అర్థం కాకుండా వాళ్ళ ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకొని చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకునే స్థితికి చేరుతున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో బయాసని యాదవ్ కానీ, ఇమ్రాన్ కానీ, ఇంకెవరైనా సరే దీన్ని ప్రోత్సహించద్దు. దీన్ని ప్రోత్సహించడం వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. చేయడం వల్ల యువత ఈ దేశానికి ఏదైతే వెన్నుముక అంటున్నామో ఆ యువత చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. సో మన తెలంగాణ ప్రభుత్వం అలర్ట్గా ఉండి వీళ్ళని వెంటనే కఠిన శిక్ష అమలు చేసి వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించకుండా అండ్ వీళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తప్పెవరు చేసినా తప్పే, అది ఇమ్రాన్ అయినా, అది బయాసన్ యాదవ్ అయినా, అది ఇంకొకరైనా సరే. సో ఇట్లా మిస్టేక్ చేయొద్దు, చేసి పిల్లల యువకుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అనేది నాకు. సో మరి ఇమ్రాన్ గారిని అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి అరెస్ట్ చేయడం కరెక్టే అంటారు? తప్పు చేశాడు కదా. ఇప్పుడు ఆయన బెట్టింగ్ యాప్ ఆయన ఆడడమే కాకుండా ఇట్లా ఆడాలి అని చెప్పి చూపించి వాళ్ళని ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడమే కాకుండా ఆయన వల్ల ఒక 10 మంది ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నాయి ఈరోజు. సో అది కరెక్ట్ పద్ధతి కాదు. అది తప్పు ఎవరు చేసినా తప్పే. కాబట్టి కోర్టు అది గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా అది కరెక్ట్. మరి పిల్లలతోని వీడియోలు చేస్తుంటారు ఎప్పుడు, అంటే హగ్గులు అని చెప్పేసి ఇట్లా లవ్ అని చెప్పేసి, అది కరెక్ట్ అంటారా అట్లా చేపించడం చిన్నపిల్లలతో? అంటే నాకు తెలిసినంత వరకు అయితే మనకి 18 ఇయర్స్కి ఓట్ హక్కు కల్పిస్తారు. సో బేసిక్గా ఏంటంటే లెస్ దెన్ 18 ఆర్ 14 కంటే అబోవ్ పిల్లలతోటి వర్క్ చేయిస్తారు. సో ఇప్పుడు టెక్నాలజీ, మీడియా ఇదంతా పెరగడం వల్ల దాని ప్రభావం చాలా ఉంది పిల్లల మీద. దానివల్ల ఏం జరుగుతుందంటే డే టు డే లైఫ్లో ఈజీ మనకి అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు. తొందరగా ఫాలోవర్స్ పెంచుకోవాలి, తొందరగా సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి, తొందరగా సక్సెస్ రావాలి అని చెప్పి ఏది పడితే అది తప్ప రైట్ అనేది వాళ్ళకి తెలుస్తలేదు. పేరెంట్స్ కన్సర్న్లో జరుగుతలేదు. సో జరిగినా కూడా కొంతమంది పేరెంట్స్ దీనికి సపోర్ట్ చేయడం ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. సో ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఈ చిన్న ఏజ్లో ఇట్లాంటివన్నీ చేస్తే దాని ప్రభావం అనేది ఫ్యూచర్ మీద పడుతుంది. అండ్ ఆ పిల్లలే కాదు, ఇప్పుడు వాళ్ళని చూసి ఇంకా నలుగురు అట్లా తయారవుతారు. దానివల్ల సమాజం అనేది మొత్తం ఒక బ్యాడ్ ట్రాక్లోకి వెళ్తుంది. సో దీనికి కూడా గవర్నమెంట్ ఒక రూల్ తీసుకురావాలి. సో ఇప్పుడు ఎట్లయితే యూట్యూబ్ గైడ్లైన్స్ ఉన్నాయో అట్లనే గవర్నమెంట్ కూడా ఈ గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేసి ఈ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు, లేదా ఇంతకంటే తక్కువ చేస్తే ఇంతకంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు చేస్తే పేరెంట్స్ కన్సర్న్లో జరిగేటట్టు ఒక లా అనేది మీడియా రిలేటెడ్ ఆర్ యూట్యూబ్ రిలేటెడ్ ఇట్లాంటివన్నీ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ అండి, దానికి రీజన్ కూడా చెప్తాం. ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి మనం దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. అదర్వైజ్ మనం దాని గురించి ఆలోచించాం, అసలు పట్టించుకోం కూడా. సో అది చెప్పేటోడు పర్ఫెక్ట్ ఉండాలి, కరెక్ట్ పర్సన్ ఉండాలి. ఇప్పుడు మనం ఏం నమ్ముతున్నాం అంటే ఇప్పుడు ఈ పరేషాన్ బాయ్స్ ఛానల్ అయినా సరే, బయాసన్ యాదవ్ అయినా సరే, వీళ్ళు ఏమి యూత్ని అట్రాక్ట్ చేస్తారు బాగా. ఏంటి, యూత్ బైక్స్ అంటే ఇష్టం, లేదా గ్యాంగ్ మెయింటైన్ చేయడం అంటే ఇష్టం, లేదా నలుగురితో కలిసి ఇట్లా అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడం, ఇట్లా ఎంజాయ్ చేయడం అంటే బాగా ఇష్టం. సో బేసిక్గా యూత్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఛానల్ రన్ చేస్తారు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మరి హర్ష సాయి గారిని కూడా అరెస్ట్ చేస్తారంటారు, ఎందుకంటే ఆయన కూడా చాలా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తారు. హర్ష సాయి మనం పాజిటివ్ సైడ్ చూస్తాము, మనకి ఛానల్లో ఆయన ఛానల్ చూసినప్పుడు బేసిక్గా. బట్ ఆయన నెగిటివ్ సైడ్ అనేది ఎవరికి తెలియదు. బేసిక్గా ఆయన గురించి కొంచెం రీసెర్చ్ చేసిన వాళ్ళకి, లేదా కరెక్ట్ ఛానల్ చూసిన వాళ్ళకి మాత్రమే ఆయన గురించి తెలుస్తుంది. హర్ష సాయి ఎట్లయితే ఫాలోవర్స్ని పెంచుకుంటున్నాడో, జనాలకు హెల్ప్ చేస్తున్నాడు పేరుతోటి, అదేవిధంగా ఆయన ఛానల్స్ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఇంప్రూవ్ చేస్తున్నాడు. తెలుగు అయితేంది, తమిళ్ అయితేంది, హిందీ అయితేంది, కన్నడ అయితేంది, ఇట్లా ఛానల్స్ అన్నీ ఇట్లా పెంచుకుంటూ పోతున్నాడు. ఇట్లా పెంచుకుంటూ పోవడం వల్ల ఫాలోవర్స్ ఎవరు పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ ఎవరు పెరుగుతారు, ఎండ్ ఆఫ్ ద డే. సో హర్ష సాయికి పెరుగుతారు. సో దీనివల్ల ఆయన మెయిన్ ఎజెండా ఏంటంటే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి.
సో ఆయనకు డబ్బులు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన చేసేదే ల్యాక్స్లో 20 lakhs అని 10 lakhs అని 1 lakh అని ఇట్లా ఖర్చు పెడుతూ ఉంటుంది. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బెట్టింగ్ యాప్స్ నుంచే వస్తున్నాయి. సో నువ్వు మంచి చేసినా చెడు పని తీసుకొని మంచి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు మంచి చేస్తే నీ జోబుల నుంచి రూపాయి తీసి పెట్టు, దట్స్ కైండ్. ఇప్పుడు చాలామంది మనం గుడికి వెళ్తుంటాం, రోడ్ మీద చాలామంది అక్కడ రోజులు ఉంటారు. ఐ మీన్ వాళ్ళు వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక రూపాయో 2 రూపాయలు 10 రూపీస్ 50 రూపీస్ ఎంత కొంత ఇస్తారు. మనం రెస్టారెంట్కి వెళ్తాం, తింటాం, తిన్న తర్వాత అక్కడ వెయిటర్స్ ఉంటారు, వాళ్ళకి మనం ఎంత కొంత 10 50 టిప్ ఇస్తాం. ఇది మన సంపాదన. అంతేగాని మనం ఒక జోబుల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించి దాని నుంచి వీళ్ళు లైఫ్ లీడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈయన హర్షసాయి విషయంలో చూసుకుంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఉంటాడు. ఇవన్నీ ఎట్లా అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. సో బ్యాక్ అండ్ రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఈయన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఈయన కూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తున్నాయి. దాని నుంచి ఈయన లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. సో అది మెయిన్ ఎజెండా. అట్లా అంటే ఈ హెల్ప్ చేయడం వెనకాల ఏమైనా ప్లాన్ ఉందంటారు? చెప్పాను కదా, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి, దాని ద్వారా ఫాలోవర్షిప్ని పెంచుకోవాలి, దాని ద్వారా యూత్ని అట్రాక్ట్ చేయాలి. నేను నలుగురికి సాయం చేస్తున్నా అంటే హ్యూమన్ ఈజ్ ఎమోషనల్, సారీ మంచి అనేటువంటి ఎమోషనల్ ఉంటుంది. సో వారి ఎమోషనల్ కైండ్ని యూటిలైజ్ చేసుకుందామని ఒక చిన్న అదొక ట్రిక్ అనమాట. సో చూస్తున్నట్టయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ముందు వీడియో స్టార్టింగ్లో వార్నింగ్ అని చెప్పేసి ఒక లైన్ చెప్తారు. మీరు ఈ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేస్తే మీకు మీరే పార్టీలో అది చేయడం తప్పు అని తెలిసి కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అంటే వార్నింగ్ అనేది 1 సెకండ్ చెప్తారు, అది 5 seconds చెప్తారు. బట్ కంటెంట్ మాత్రం 50 seconds ఆర్ 1 minute ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళ వీడియో లెంత్ని బట్టి ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ అదే అయినప్పుడు వాళ్ళు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా. ఫస్ట్ థింగ్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ముందే మనం ప్రివెంట్ చేసుకుంటే బెటర్ కదా. సో అట్లా